హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లుర్రు? మంచిగా మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో నేనైతే మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. నేను ముందు వ్లాగ్స్లో షేర్ చేసిన కదా అమ్మోళ్ళ ఇంటికి పోయినా అనేసి. సో మీరు నన్ను ఫాలో అయ్యండి, మీకు ఆల్రెడీ తెలుసుంటే. ఫాలో కాకపోయి ఉంటే వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. బెల్ ఐకాన్ని కూడా ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఇలా వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఈ వీడియో ఏంటంటే పీర్ల పండుగ కోసం నేను అమ్మోళ్ళ ఇంటికి పోయినా. అదే నేను ఈ వీడియోలో షేర్ చేసిన. అమ్మోళ్ళ ఊర్లో అయితే పీర్ల పండుగ మస్తు అవుతుంది, జాతరలాగా సాగుతుంది, చాలా పెద్దగా అవుతుంది అనమాట. అందుకని నేను వెళ్ళిపోయినా. అండ్ ఇక్కడ హిందువులు ముస్లింలు కలిపి జరుపుకుంటారు అనమాట పీర్ల పండుగ. ఓన్లీ ముస్లిమ్సే కాకుండా పీరీలను ఎత్తుకోవడం కానీ ఆ కార్యక్రమాలలో అన్నిట్లలో పాల్గొనడం కానీ అందరూ హిందూస్ ముస్లిమ్స్ అందరూ కలిసి చేస్తారు. పీరీలు నిలబెట్టిన 5వ రోజు నుంచి ఇండ్లకి రావడం స్టార్ట్ అవుతాయి అనమాట. అంటే ఇంటింటికి తిరుగుతాయి పీరీలు. మాది పెద్దూరు కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సైడ్కి వస్తాయి అనమాట. ప్రతిరోజు అన్ని సైడ్లు తిరగవి. పెద్దూరు కాబట్టి తిరగడం కష్టమవుతుంది అనేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సైడ్ వస్తాయి. అండ్ ఈ పీరులకు కూడా కొన్ని పేర్లు ఉంటాయి అన్నమాట. ఆషా నూషన్న అని, బీబీ ఫాతిమా అని, ఇట్లా చాలా పేర్లు ఉంటాయి. అండ్ వీటిని ఎవరికైతే ముస్లిమ్స్ ఉంటారు కదా వాళ్ళకు దీని మూలాలు ఉంటాయో వాళ్ళే నిలబెడతారు అనమాట పీరీలను. అంటే వాళ్ళే కడతారు పీరీలు. సో హిందూస్ ఎవరైనా మొక్కుకుంటారు కదా, మొక్కుకున్న వాళ్ళు అంటే ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి వీలు కానప్పుడు, ఇంటికాడ ఎవరైనా లేనప్పుడు, లేకపోతే మేము ఇట్లా మొక్కులు చెల్లించుకుంటాం అన్నప్పుడు ఇట్లా మసీదుకి పోయి అక్కడనే ఊదు చదివించి ఏమైనా స్వీట్ చేసుకోపోతారు అనమాట. మలీదా ఇంకేదైనా బెల్లంతో చేసిన స్వీట్ తీసుకుపోతారు, దట్టీలు కడతారు. అండ్ ఏ రోజైతే పీరీలు నిలబెడతారో ఆ రోజే మసీదు ముందట మన కాలువ అంటే ఒక గుంత తవ్వి దాంట్లో పెద్ద పెద్ద చెక్కలు మొద్దులు వేస్తారనమాట. అందులో అగ్గి కాలుతూనే ఉంటుంది. మళ్ళీ మనకు పీరీలు అయిపోయే లాస్ట్ రోజు దేవుడు వచ్చిన వాళ్ళందరూ ఆ ఆల్వ దుంకుతారనమాట. అంటే అలా తొక్కుంటూ పోతారు, నిప్పుల గుండం దొక్కినట్టుగా. సో ఇక్కడ అదే మీరు చూసేది, దాని చుట్టూ తిరుక్కుంటూ పీరీలు ఎత్తుకొని ఆల్వ చుట్టూ తిరుక్కుంటూ దాంట్లో దుంకుకుంటూ ఆడతారనమాట వాళ్ళు ఆట. దాన్ని ఏమంటారంటే దూల అంటారనమాట. ఆశనూషణ ఆడుకున్నాడు, దూల ఆడు అంటారనమాట. అది ఆడతారు ఆల్వ చుట్టూ తిరుక్కుంటూ. అండ్ ఆ మంట అనేది 11 రోజుల పాటు ఉంటుంది. లాస్ట్ రోజు మళ్ళీ వాటర్ చల్లితేనే అది ఆరిపోతుంది అనమాట. ఆల్వ ఎప్పటికి మండుతూనే ఉంటుంది. ముస్లిమ్సే కాకుండా హిందూస్ కూడా, అంటే వాళ్ళ ఓల్డ్ అంటే వెనకటి నుంచి వచ్చేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే రేపు పీర్ల పండుగ అనగా ముందు రోజు వాళ్ళు పక్కీర్లు వేషం వేస్తారన్నమాట. ఫతేలు ఇవ్వడము, పక్కీర్లు వేయడము, బలి ఇవ్వడము, అంటే మేము మేకను కోస్తాము అని మొక్కుకుంటారు కదా, వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు హిందూస్ కూడా. అండ్ ఇక్కడ మీరేం చూస్తారంటే ఏ రోజు అయితే మనకు పీర్ల పండుగ మొహరం ఉంటుందో ఆ రోజు పొద్దుగల మబ్బులో పోయి చెరువు కాడికి పోతారనమాట. చెరువు కాడికి పీరీలను అన్నిటిని తీసుకొని పోయి ఆడ కుండ కొట్టేసి వస్తారు. కుండ కొట్టడం అంటే ఏంటంటే ఇంకా పీరీలు అయిపోయినట్టు ఆ రోజు పండుగ. వాటిలో ఉన్న పవర్ అంతా మళ్ళీ యథాస్థానానికి వెళ్ళిపోతుంది అనమాట. అడిగి పోయి అన్నం వండి కుండలలో అన్నం గిట్ల వండి పోయిన వాళ్ళు అందరు తినేసి దేవుని నైవేద్యం పెట్టి పోయిన వాళ్ళు తినేసి ఇంకా పీరీలని బాయిలనన్నా చెర్లనన్నా ముంచుకొచ్చేస్తారనమాట. ఇంకా అక్కడితోటి మనకి కుండగొట్టుడు అయిపోయిందంటే ఇంకా పీరీల పవర్ ఏమి ఉండదు అనమాట. అట్లా చెప్తారు. మా అమ్మోళ్ళ ఊర్లో ఏంటంటే పెద్దూరు కాబట్టి చుట్టూన్న 4 ఊర్ల పీరీలు కూడా వచ్చి ఇక్కడ ఆట ఆడతాయి అన్నమాట. బస్ స్టాండ్ దగ్గర లేకపోతే కచేరీ దగ్గర ఆ పీరీలకి ఈ పీరీలకు పోటీ అవుతుంది అన్నమాట. అంటే ఎవరు ఎక్కువసేపు పీరీలను మంచిగా ఆడిస్తారు, ఎగురుతారు, ఎత్తుకుంటారు, ఇదంతా పోటీ జరుగుతుంది. అండ్ ఈవినింగ్ మళ్ళీ కచేరీలో కూర్చోబెడతారు పీరీలన్నిటిని. ఇంకా ఎవరైతే ఇంకా లాస్ట్ ఇంకా పీరీలకు ఊదుపోగ చదివించడము, దట్టీలు కట్టడము, మొక్కులు అన్నీ చెల్లించుకోవడం ఇంకా లాస్ట్ ఆ రోజుతో అయిపోతుంది అన్నమాట. బట్ ఎప్పుడైనా సరే ఫుల్ జోరు మీద ఉంటుండే. ఈసారి ఎందుకు ఇట్లా అయిందో తెలియదు. అంటే తొలి ఏకాదశిని మొహరం ఒకటే రోజు వచ్చింది కదా పీర్ల పండుగ. అట్లా అవడం వల్ల అసలు ఊర్లో పీరీల హడావిడే లేదు, మామూలుగా అయిపోయింది. అసలు ఇంత నేను పుట్టినప్పటి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పీర్ల పండుగ ఇంత సింపుల్గా కూడా నేను ఎప్పుడు చూడలేదు. అసలు నేను ఇట్లా అనుకోని పోలే. ఎంత మంచిగా అయితే మా ఊళ్ళో పీర్ల పండుగ నేను మన సబ్స్క్రైబర్స్కి, మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేస్తే ఎంత మంచిగా అవుతా అనేది నేను చెప్దాము అనేసి నేను ఆ మోటోతోటి నేను ఊరికి వెళ్ళాను. నేను ఊరికి వెళ్ళడానికి మెయిన్ రీజన్ అది. బట్ ఇట్లా అయిపోయింది. అసలు పీర్ల పండుగ లాగానే లేదు. ఏదో ఇంటింటికి తిరిగినాయి. ఆ రోజు మళ్ళీ వర్షం ఫుల్ ఏమంటారు ముసురు పెట్టింది. వర్షంగా ముసురులాగా పెడితేనే ఉంది. ఈవినింగ్ వెలిసినప్పుడు మేము ఇంకా కచిరికాడికి పోయి పీర్లకు ఊదిపోగ చదివిచ్చేసి వచ్చేసినాము. అండ్ జాతర కూడా నేను తొందర వెళ్ళిపోయినా, లేదంటే అసలు సందు ఉండదు, జనాలతోటి కిక్కిరిసిపోతుంది. మళ్ళీ పిల్లలతోటి అంత జనాలల్లో పోతే నాకు కూడా హడావిడిగా ఉంటుంది అనేసి
నేను కొంచెం ముందే వెళ్ళిపోయినా, చీకటి కాకుండా ముందే వెళ్ళిపోయిన పిల్లలతోటి కదా అనేసి. అండ్ జాతర సాగుతుంది, ప్రతి ఒక్కటి అంత జాతరలో స్వీట్ హాట్ పిల్లలు ఆడుకునేటివి అన్నీ. అండ్ పీరీల పండుగ సంగతికి వస్తే అసలు ఎందుకు చేసుకుంటారు పీరీల పండుగ? నాకు ఇప్పుడే తెలుసు, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడం వల్లనే నేను తెలుసుకున్నా అసలు ఎందుకు చేస్తారు అనేది. ఇంతవరకు నాకు తెలియదు దీనికోసం చేసుకుంటారు అనేసి. ఇట్లా నాలాగా తెలియని వాళ్ళు ఎవరంటే వాళ్ళకు కూడా చెప్దామని నేను షేర్ చేస్తున్నా. ముహమ్మద్ భక్త ప్రవక్త అనే వ్యక్తి యొక్క మనవళ్ళని శత్రువులు వెన్నుపోటు ఓడిచారు. అంటే నమాజ్ చదివేటప్పుడు ఆయన వాళ్ళ మనవళ్ళని వెన్నుపోటు ఓడిచి శత్రువులు చంపేసారట. ఎందుకంటే ఆయన ప్రజలకు సహాయంగా ఉండి ప్రజలకు అన్యాయం జరగకుండా చూస్తుండ అనేసి. ఈయన ఉంటే ప్రజలు మనకు వ్యతిరేకంగా ఉంటారు, మన మీకు దాడి చేస్తారనే ఉద్దేశంతో శత్రువులు ఆయనను నమాజ్ చేస్తుంటే వెన్నుపోటు పొడిచి చంపేసారంట. ఆయన చచ్చిపోయేటప్పుడు అల్లాకు ప్రార్థన చేసిండంట, అల్లా వీళ్ళకు విముక్తి కల్పించకు అని ప్రార్థన చేసిండంట. తర్వాత వాళ్ళు పశ్చాత్తాపం పొంది మేము తప్పు చేసినామనే భావనతోటి వాళ్ళకి శిక్షించుకుంటూ, అంటే నిప్పుల గుండంలో దొక్కడము, కొరడాలతో కొట్టుకోవడము అట్లా చేసుకుంటూ ఇట్లా ఈ పీరీలకు వాళ్ళ పేర్లు పెట్టుకొని హుసేన్ అనే పేర్లు పెట్టుకొని ఇట్లా జాతరలాగా. అంటే ఇది యాక్చువల్లీ అయితే ఇది జాతర కాదు, ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన పండుగ అస్సలే కాదు. వాళ్ళ ప్రాణత్యాగానికి గుర్తుగా వర్ధంతిలాగా జయంతిలాగా చేసుకునేది ఇది, పండుగ మాత్రం కాదు. రాను ఆ మూలాలు మర్చిపోయి ఇది పండుగలాగా చేసుకోవడం మొదలైంది. ముస్లింలకైతే ఇది అసలు పండుగ కాదు, ఇది సెలబ్రేట్ చేసుకునేది కాదు వాళ్ళకు. ఇది ఒక దుఃఖకరమైన రోజు వాళ్ళకి. నుంచి ప్రతి సంవత్సరము ఇట్లా మొహరం నెల స్టార్ట్ కాగానే ఇట్లా వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళ ప్రాణత్యాగానికి గుర్తుగా ఇట్లా ఈ మొహరం పండుగ అయితే జరుపుకుంటారు. మొహరం పండుగ మన తెలుగు రాష్ట్రాలలో పీరీల పండుగ అని అంటారు. ఇది నేను తెలుసుకున్న స్టోరీ బిహైండ్ ద పీరీల్ అనేది. ఎందుకు అసలు పీరీలు చేస్తారని నేను తెలుసుకున్న సంగతి మీకు షేర్ చేసిన. మీకు ఇంకేమైనా తెలిస్తే కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు, నాతో షేర్ చేసుకోరి. నేను మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేస్తా. ఇక్కడ మేమైతే స్వీట్ హార్ట్ తీసుకున్నాము. నేనైతే 9 వాళ్ళకి తీసుకుపోతున్నా. మాకు చిన్నప్పుడు ఎప్పుడైతే మేము ఇట్లా జాతర ఓడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మాకు డబ్బులు ఇచ్చుడు వాళ్ళతోటే అలవాటు అన్నమాట. అంటే ఇట్లా పీర్ల కాడికి పోతున్నామంటే ఖచ్చితంగా అసలు ఊక్కోకపోతుండే పోయి ఏమైనా కొనుక్కొచ్చుకోపోరి, తినేది కొనుక్కొచ్చుకుంటారా, ఆడుకునే కొనుక్కొచ్చుకుంటారా మీ ఇష్టం. డబ్బులు ఇచ్చుడు మాత్రం అస్సలు మర్చిపోకపోతుండే మా నాయన లేకపోతే వందనక్క ఎవరో ఒకరు ఖచ్చితంగా ఇస్తుండే మాకు. ఈసారి వాళ్ళు వాడికి పోలేదు జాతర కాడికి, ఎందుకంటే వాళ్ళు చేతకాకుండా అయిపోయారు కదా, వాళ్ళు ఓల్డ్ ఏజ్కి వచ్చేసారు. సో ఏమంటారు, మాకు వాళ్ళు చేతనేడు వాళ్ళు మాకు ఇచ్చారు కదా, ఇప్పుడు మేము వాళ్ళకి ఇచ్చే స్టేజ్లో ఉన్నాం కాబట్టి నేను వాళ్ళు ఏం తింటారో అది తీసుకొని పోయినా. జిలేబీ బాగా ఇష్టంగా తింటారు, జిలేబీ అండ్ బూందీ ఇష్టంగా తింటారు అనేసి నేను అది తీసుకొని పోయినా. అండ్ అమ్మకు కూడా తీసుకొచ్చిన, ఇంటికి వచ్చేసినాం మేము. ఇంకా అమ్మకు జిలేబీ అంటే ఇష్టం ఉండదు, నాకు జిలేబీ ఇష్టము, అమ్మకు బాదుషా ఇష్టం. మళ్ళీ అమ్మ కోసం కానీ బాదుషా తీసుకొచ్చి మేము వచ్చేసిన. మా సమీక్షకు ఆడుకోనికి ఏం కొనియాలని ఇంట్లో ఆడిగోంగా నేర్చింది, నాకు ఈ బొమ్మలు కావాలని. ఇంట్లో గన్ని బొమ్మలు ఉన్నాయి, ఈడ గిన్నె ఉన్నాయి, ఆడ గన్ను ఉన్నాయి, ఏడికి పోతే ఆడ బొమ్మలు ఉన్నాయి. ఇంకెందుకు బొమ్మలు, నేను ఏవి కొనిపించలేదు. కొద్దిసేపు మారం చేసింది, తర్వాత సీటీయంగానే అది దునుకుంటూ మర్చిపోయింది ఆ బొమ్మలు కొనియలేదు అనే సంగతి. సో మా అమ్మ వాళ్ళ ఇంటికాడ జాతర ఇట్లా ఈసారి ఇంత హడావిడి లేకుండా సింపుల్గా జరిగిపోయింది. ఇట్లా పీర్ల పండుగ ఇట్లా జరుగుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉంటే నేను అసలు పోకపోతుండే. మంచిగా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసిన. బట్ నెక్స్ట్ ఇయర్ అన్నా మంచి జరుగుతుందేమో చూస్తా, అప్పుడేమన్నా మంచిగా వీడియో షేర్ చేస్తాను మీతోటి. సో నా మొహం చూసిరా వాడిపోయి ఎట్లా అయిపోయింది. నేను ముందు వీడియోలో షేర్ చేసిన కదా ఫుల్ ఫీవర్ వచ్చింది అనేసి. సో ఆ రోజు కూడా ఫీవర్ వచ్చే ఉంది, బట్ పీర్ల కాడికి పోవాలన్నట్టుగా లేచి బలవంతంగా పీర్ల కాడికి పోయినా. ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ సంవత్సరం దాకా పోలేను కదా అన్నట్టుగా పోయినా. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి. సుధార్చన రెడ్డి, నేను అర్చన. బాయ్.